ఒక విషయం గమనించారా? కర్మ నుంచి ఎవరూ తప్పించుకోలేరు. రామాయణంలో తన తమ్ముడు భార్యను అపహరించి ధర్మాన్ని ఉల్లంఘించిన ఇంద్రుడి కుమారుడైన వాలిని సంహరించింది సూర్యుడి అనుగ్రహంతో జన్మించిన సుగ్రీవుడికి సహాయం చేస్తున్న ధర్మరక్షకుడైన శ్రీరాముడు. కాలం గడిచింది, యుగం మారింది. మహాభారతంలో సభ మధ్యలో ద్రౌపదిని అవమానించి అక్కడే నిలబడ్డాడు సూర్యపుత్రుడైన కర్ణుడు. కురుక్షేత్ర యుద్ధంలో అతని అంతం జరిగింది ఇంద్రపుత్రుడైన అర్జునుడి చేతిలో. ఆ సమయంలో అర్జునుడికి మార్గదర్శకుడిగా నిలిచింది మహావిష్ణువు అవతారమైన శ్రీకృష్ణుడు. ఇలా చూస్తే యుగాలు మారిన, పాత్రలు మారిన, కర్మ మాత్రం మారదు. బహుశా అందుకే అంటారు, తప్పు చేసిన వాడికి శిక్ష తప్పదు, అతను ఎంతటి వాడైనా సరే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.